మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియవు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదే జరుగుతోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2 రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్కేతో చర్చించారు. దీంతో ఆయన తిరిగి వైసీపీలో చేరటానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంగళగిరి టికెట్ను ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి కేటాయించారు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014-2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.